మహాభారతంలో కర్ణుడు గొప్ప వీరుడు. అతని మరణం గురించి చాలా మంది బాధపడతారు. కానీ చక్రవ్యూహంలో అభిమన్యుడి పరిస్థితి చూస్తే అది అంతకంటే దారుణంగా అనిపిస్తుంది. కేవలం 16 ఏళ్లు కూడా నిండని వాడు తను ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తాడు. ద్రోణుడు, కర్ణుడు మరియు అశ్వత్థామ లాంటి మహారథులు అందరూ కలిసి ఒకేసారి ఆ ఒక్క బాలుడి మీద దాడి చేసి ధర్మానికి విరుద్ధంగా అతన్ని హతమార్చడం కురహింసకి పరాకాష్ట. కర్ణుడు తన రథం భూమిలో ఇరుక్కుపోయినప్పుడు అర్జునుడు చేసిన దాడి కారణంగా చనిపోయాడు అని మనకు తెలుసు. కానీ దీనికంటే ఘోరంగా అభిమన్యుడు తన చేతిలో ఆయుధం కూడా లేని స్థితిలో రథచక్రంతోనే పోరాడుతూ వీర మరణం పొందాడు. నిజానికి ఇది ఎవరి గెలుపు కాదు, ఎవరి ఓటమి కూడా కాదు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన ప్రతి ఘట్టం కూడా ప్రతి వీరుణ్ణి పరీక్షించిన క్షణము కేవలం ఆ జగన్నాథుడు అయిన శ్రీకృష్ణుని యొక్క దివ్యలీల. ఎందుకంటే ధర్మస్థాపన కోసం కొన్నిసార్లు గొప్ప వీరులు కూడా బలికాక తప్పదు. నిజంగా మహాభారతంలో ఎవరి క్యారెక్టర్ ఇష్టమో కమెంట్లు చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన లైఫోగ్రఫీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.